దుల్దులలో అయిపోయినా ఇప్పుడు కొండ మీదకి వచ్చినాను. ఇప్పుడే భోజనాలు జరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కయ్య గారు ఇక్కడ చూడండి. హాయ్ పెద్దయ్య, ఉదయం నుంచి పెట్టుకుంటే ఉండవు కదా. హాయ్ అన్నయ్య. పెద్ద మనుషులు బాగుందా సాంబారు అన్నము? బాగున్నాయా? ఓకే, తిని జాగ్రత్తగా వెళ్ళండి మీ ఊరికి. మళ్ళీ సాయంత్రం రండి, నాటకాలు ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళండి అన్న. 5వ ప్రైజ్ కదా మీదే? ఓకే. ఏదో టీవీ, ఒక టీవీ బాగుంది అన్న. సాంబారు అన్నము మీ డాడీ నేను చేసిండేది. తింటారా లేదా మీరు? చిరంజీవి బాగుందా? ఓ హాయ్ తింటరా? ఏ రమణ తింటరా? ఎప్పుడు వచ్చావే? కనే కనపడలేదబ్బా. ఫోన్ అని చేయాలి కదా. మామూలే, ఎంత బిజీ నేను మాట్లాడించిన కూడా బిజీ. తింటివా రమణ? రా దుబ్బమ్మ అయిపోయిందా? ఓకే. చిన్నమ్మా తింటరా? వదిలే ఏంటో సార్ తింటరా? సార్ తిన్నారా? ఇంకా లేదా సార్? అవును సార్. తిన్నారా సార్? సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మా ఛానల్. లేదు అవును సార్. సత్యమమ్మ తింటువా? ఏంట్రామమ్మ బాగుందా? ఓకే అన్నా బాగుందా? ఓకే అదన్నా. గోపాలన్నా బాగుందా? తినండి, తిని జాగ్రత్తగా వెళ్ళండి ఊరికే. చిన్న బాగుందా సాంబార్ అన్నం? కడుపు నిండి తినండి. పెద్దయ్య తిని మళ్ళీ రాత్రి రండి, డ్రామా ఉంటుంది. కూర్చోన్నా కూర్చో. ఎప్పుడు ఇదే పనే సమ్మ బానా సమ్మ. కడుపు నిండి తిని సమ్మ. ఇక్కడ భోజనం వడ్డిస్తున్నారు సార్ వాళ్ళు, అన్న వాళ్ళు. చూడండి బ్యాట్ ఉంది రాన్న. ఏచినా తింటివా? మజ్జిగ ఇచ్చిన ఇన్ని తాగుతా. ఇక్కడ వంట చేసే చోటుకు వచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మజ్జిగ ఇస్తున్నాడు నాకు చిన్న పిల్లవాడు. థ్యాంక్ యూ చిన్న. ఎండకు ఇక్కడ వీడియో తీసి వచ్చినాను దూలాల దగ్గర. రంగసమనా అన్నం తింటివా లేదా? బాబాయ్ ఎప్పుడో ఇప్పుడేనా వచ్చింది? ఓకే బాబాయ్ బాగుందా సాంబార్ అన్నం? రంగసమనలో రావంజన్నలో అందరూ చాలా బాగా చేసినారు. ఏనా మళ్ళీ అన్నానికి పెట్టినావా? ఓకే అన్న, తినన్నా ఫస్ట్ తిను, ఆరోగ్యం ముఖ్యము. ఇప్పుడే నేను వంట చేసే చోటుకు వచ్చింటే గ్లాసు నిండా మజ్జిగ ఇచ్చిన రంగసమన్న. బాగా కలిపినారన్నా. బాగుందన్నా. దర్శన్ బాబాయ్ కంప్లీటెడ్ వర్క్. సాయంత్రం ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి? సాయంత్రం ఏం లేదా? కాదు సాయంత్రం ఈరోజు డ్రామా. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఏం లేవా? రాత్రి ఒక్కటే డ్రామా పల్లకే. ఓకే బాబాయ్ బాగుందన్నా. ఎవరన్నా? జూటూరు. ఎన్ని రోజులా ఇక్కడికి వచ్చి? నిన్న వచ్చినామా? ఎలా ఉంది మా ఊరు ప్రోగ్రామ్స్? బాగున్నాయా? నువ్వు చూసినా వచ్చినా బాగున్నాయా? ఎద్దుల దూలాల దగ్గరకు వచ్చింటివే? రాలేదా? ఎండ ఉందందుక. సార్ తిన్నారా? సార్ తిన్నారా? హాయ్ సార్. అందరూ వంట ప్రోగ్రామ్స్ వంట అన్ని సార్ వాళ్ళే చూసుకుంటున్నారు. అందరు సార్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మా గ్రామం తరపున అందరు మా తరపున థ్యాంక్ యూ అన్న.
బాగుందన్నా అన్నం పప్పు మామ బాగుందా? ఓకే సార్. గంగా బాగుందా? ఏమే కాదు పిలవకుండా వచ్చినావు గంగా? ఓకే ఓకే లోపల దేవుడిని తీసుకొస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే గుడి దగ్గరకు వచ్చినాను. మామ తింటివా? మామ తింటివా? ఓకే. ఏంటి ఏంటి నీ గోల? ఎక్కడ చూసినా తింటారా లేదా? చూడండి మా ఊరు దేవాలయం పంచలింగేశ్వర స్వామి. మామ తిన్నావా? ఇక్కడ మా మామ పూజ చేస్తుంటాడు. చూడండి ఫ్రెండ్స్, పంచలింగాలు ఎలా వెలిసినాయో. 3 రోజుల నుంచి ఒక సముద్రంలాగా జనాలు వస్తున్నారు. చూడండి మా ఊరు శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయము. పంచలింగాలు వెలిసినాయి ఇక్కడ గుహలోన. చూడండి గుహ ఎలా ఉందో. ఈ సంవత్సరమే దీన్ని గుడిగా చేసినారు. చాలామంది భక్తులు వచ్చినారు కదా మామ, చాలామంది వచ్చినారు. అస్సలు ఉదయం నుంచి పూజ చేయడానికి కూడా ఫుల్ టైము. చాలా మంది వచ్చినారు, చాలామంది భక్తులు, చుట్టుపక్కల ఊరు వాళ్ళు, అలాగే మా ఊరు వాళ్ళు చాలామంది వచ్చినారు. భోజనాలు 3 రోజుల నుంచి ఉదయము, సాయంత్రము, రాత్రి 3 పూటలు కదము. ఎనీ టైం ఎప్పుడు వచ్చినా భోజనాలు ఉంటాయి ఇంకా. ఓకే మామ, థ్యాంక్ యూ. వచ్చి మీరు కూడా ఎవరన్నా ఈ గుడిని చూడాలనుకుంటే దర్శనం చేసుకోవచ్చు. చూడండి ఎంత సూపర్గా ఉంది ప్రదేశం. ఇక్కడ విశాలమైన ప్రదేశం. ఎప్పుడు వీలైతే ఎప్పుడు రావచ్చు మీరు. ఖచ్చితంగా ఈ టైంకే రావాలని, ఎందుకంటే ఇక్కడ శివరాత్రికి వస్తే మీకు ఏ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయని తెలుస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నీళ్ళు బారేది పెట్టినారు. చూడండి ఎంత సూపర్గా ఉందో. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీకు అఖండ దీపం చూపిస్తున్నాను. ఇక్కడే అఖండ దీపం ఉండేది. ఇక్కడ అమ్మగారు ఉన్నారు. హాయ్ అమ్మ, తిన్నారమ్మా? చూడండి ఇప్పుడే వచ్చినాను హాల్లోకి. అమ్మగారు ఉన్నారు ఇక్కడ. మా పిన్ని అన్నం తింటుంది. ఉపవాసం అయిపోయినా పిన్ని? ఈరోజు అయిపోయిందా? స్వామి బాగుందా? చిట్టిపాప బాగుందా? అల్లరి పిల్ల బాగుందా? వీడియో కూడా చాలా హ్యాపీ ఉన్నా సార్. స్వామి బాగుందా? చాలా హ్యాపీ. ఇక్కడ కూడా అమ్మవారు తిన్నారు. అమ్మ సాంబార్ అన్నం బాగుందా? ఓకే అమ్మ. చూడండి ఫ్రెండ్స్, మీకు అఖండ దీపం ఇక్కడే ఉంది. ఇక్కడ నాయనగారు గురువులు బోయ నారాయణ స్వామి, అలాగే సద్గురు నంద్యాల పక్కిరప్ప గారు. చూడండి ఇక్కడ పల్లెకి ఉంది. ఇదే మీకు చెప్పిన నేను అఖండ దీపం. చూడండి ఇది ఓన్లీ అక్కడ శ్రీశైలంలో ఉంది, ఇక్కడ మా బినిగర్లో ఉంది. శ్రీశైలంలో వెలిగించి తెచ్చిన అఖండ జ్యోతి. గురూజీ సాయంత్రం ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి ఈరోజు? కటకమోటేనా గురూజీ? మెయిన్గా ఆశీర్వాదాలు. కష్టపడి పెళ్లి చేస్తున్నారు, ఇష్టపడి పెళ్లి చేస్తున్నారు, వాళ్ళందరికీ ఆశీర్వాదం. ఇష్టపడే చేశారు. కొంచెం కొన్ని కార్యక్రమాలు కష్టంగానే ఉంటాయమ్మా. కష్టమైన పని అయినా కష్టమైన పని ఇష్టంగా చేస్తున్నారు. ఓకే గురూజీ, థ్యాంక్ యూ.
పిన్ని కడుపు నిండి తిను. ఓకే అమ్మగారు వెళ్ళొస్తా. ఇక్కడ శ్రీగిరి పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర గోశాల కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నా. ఎవరైనా వీటికి గడ్డి కానీ అలాగే దాత కానీ ఎవరైనా ఉంటే ఇవ్వవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బినిగిరి గ్రామంలో శ్రీగిరి పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర గోశాల ఎలా ఉందో మీకు చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని దూడలు ఉన్నాయి చూడండి. సూపర్గా ఉంది. గడ్డివామ అవతల ఉంది. గడ్డి కానీ సొప్పు కానీ ఎవరైనా దాతలు ఉంటే ఇవ్వవచ్చు ఆవులకి, ఎద్దులకు. చూడండి, సపరేట్గా గోశాలను నిర్మించారు ఇక్కడ. శ్రీ 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 శ్రీనివాసుల నాయన గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీరు కూడా ఎప్పుడన్నా రావచ్చు, ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. చూడండి ఎంత వైభవంగా దీన్ని తీర్చిదిద్దినారో శ్రీనివాసుల నాయన గారు. ఆయనకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా కొత్తగా కట్టిస్తున్నారు గోశాల. హాయ్, తిన్నారా? ఓకే, అక్కడ పోదామండి. ఏమో పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, మేము కూడా చిన్నప్పుడు చాలా అల్లరి చేసింటాము. చూడండి, పచ్చని చెట్లు, టెంకాయ చెట్లు, రేణుగాయ చెట్లు ఎలా ఉన్నాయో చెట్లన్నీ చూడండి. ఇక్కడ చూడండి, పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఈత కొడుతున్నారు. ఫ్రెండ్స్, చాలా అల్లరి చేస్తున్నారు పిల్లలు. చాలా నీట్గా ఉండే నీళ్ళు అన్నీ గలీజ్ చేసినారు. చూడండి, శివరాత్రి సందర్భంగా కోనేరులో ఈత కొడుతున్నారు చిన్నపిల్లలు. హాయ్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ పిల్లలు, బాగా ఈత కొడుతున్నారు. ఓకే వాళ్ళు. హాయ్ పిల్లలు, హాయ్. ఎంజాయ్ 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 చేయండి, ఫుల్ ఎంజాయ్. హాయ్ హాయ్ హాయ్, ఎంజాయ్ చేయండి పిల్లలు, ఫుల్ ఎంజాయ్. సోమవారం వరకు సెలవులో బడి. ఓకే అల్లుడు, శ్రీధర్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అల్లుడు. ఓకే ఓకే అల్లుడు, ఎగరు ఎగరు. ఓకే, రండి రండి, ఎగురుది రండి. ఓకే, వెళ్ళొస్తా, బాయ్ బాయ్. మధ్యాహ్నం భోజనాలు స్టార్ట్ అయినాయి. శివ, ఫస్ట్ నువ్వేనా? సెకండా? సెకండ్ బావా? పాప ఇంటికి పోయా కదా. ఓకే శివ, తినండి. ఫ్రెండ్స్, శ్రీగిరి క్షేత్రం పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర మధ్యాహ్నం భోజనాలు స్టార్ట్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాబాయ్ ఆకలి అవుతుంది అప్పుడే. ఇక్కడ మా అక్క వడ్డిస్తుంది. హాయ్ అక్క, బాగున్నావమ్మ? హాయ్ అల్లు, నమస్తే నమస్తే. యూట్యూబ్ బాగుందావా? చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు 5 రోజుల నుంచి కూరగాయలు కోసుకుంటే ఉన్నారు. కష్టం చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ కష్టం తెలుసుకోండి. వాళ్ళ కష్టం. భోజనం రెడీ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం అన్న వాళ్ళ కోసం నేను అమృతం తెచ్చినాను. గురవాయిల అమృతము. కొంచెం తాగండి. రామంజన కంప్లీటెడ్ వంట అవుతూ ఉందా? తలాకింత వేసుకోండి. మీకోసం పంచామృతం తెచ్చిన గురవాయిల్ది. రామంజన కొంచెం తినండి. సంగసమే తిను. అలసిపోయినారు వంట చేసి. సాయంత్రం నీకు బ్రీజర్ తెద్దునా? తాగుతావు కదా?
బయట బ్రిజరే, మళ్ళీ మందు కాదు మనము. ఎన్ని కేజీలు రైసు రంగసమన్నా? ఎన్ని కేజీలు రైస్ అన్నా? 8 క్వింటాలు. పప్పా సాంబారా? సాంబారు ఎన్ని షేర్లక్క లేకుంటే ఎన్ని కేజీలా? బ్యాల్లో చూడండి ఫ్రెండ్స్. ఇంకా సాంబారు ఒక డేక్స్ కొంటున్నారు. ఇది 2 డేక్స్ అన్న? 3వ డేక్స్. చాలామంది జనాభా వచ్చినారు. మీకు ఇప్పుడు ఆ జనాభానే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ సంవత్సరం రంగసం నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చిన్న రంగసమే ఫ్రెండ్స్. భోజనం అంతా ప్రజలకి తీసుకెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. తిమ్మన్న అందరూ, నాగరాజు అన్న అక్కడ గౌరయ్యల పూజ అయిపోయింది. ఇక్కడ నుంచి అన్నం అంతా సర్వ్ చేస్తున్నారు. రండి. శివరాయననే చెప్తాడా శ్రీగిరి దాంట్లో పెట్టినా చూడు. తినే అప్పుడే తినే కూర్చున్నావునా? అందరి కొద్ది ముందర తినేంటది. మీరు తింటూ ఉండాలి, మీ పని మీరు చేసుకుంటుండాల. తిన్నావా? టిఫిన్ చేసినావా? గుడి లేదా? నిన్ను కూడా ఒక పొద్దు అపిని ఎన్ని రోజులు? పండుగ అయ్యేంతవరకు ఏమన్నా మజ్జిగ జ్యూస్ అన్న ఏమన్నా తీసుకొని రాలే పిన్ని? చూడండి ఫ్రెండ్స్, 2 రోజులు అయింది ఉపవాసం ఉండబట్టి మా పిన్ని. ఏమన్నా పండ్లు జ్యూస్ తెచ్చిస్తాను పోయి. ఐస్ క్రీమ్ తెద్దానా పిన్ని? చూడండి ఫ్రెండ్స్ ఎంత జనం వచ్చినారో. శశి హాయ్. మా ఫ్రెండ్ అనుకోకుండా కలిసినాడు. కర్రీగా ఉన్నాడు, కనపడుకోకుండా ఏమీ అనుకోవద్దండి ఫ్రెండ్స్. నువ్వు ఒకటే వచ్చినావా? ఫ్రెండ్స్ అప్పుడు కనపడలేదు మా ఫ్రెండ్. ఇప్పుడు శేషాద్రి చూడండి బాగా కనపడుతున్నాడు. ఓకే ఫ్రెండ్, ఇంటికి రా శశి. కార్తీక్ హాయ్, వచ్చినారా? హాయ్ శశి, తిన్నావా? తిన్నారన్నా? ఓకే ఓకే, కష్టపడుతున్నారా? తినండి. హాయ్నా, ఎవరు తినరన్నా? హనుమన్నా ఓకే. తిని సైడ్కుంటే ఒక పని అయిపోతుంది. ఇడిచిన కొద్ది సైడ్ చూడండి. మా ఛానల్ ఏమైతే పల్లెటూరు లైఫ్ స్టైల్ బ్లాగ్ సోమేశన అయిపోయింది తినేది. ఉదయం నుంచి జనాలకు వడ్డిస్తూనే ఉన్నారు మా మామ వాళ్ళు. మామ ఉదయం నుంచి వడ్డిస్తున్నారు కదా? మామ ఉదయం నుంచి వడ్డిస్తున్నారు కదా? ఎక్కడ పోయింటివి? ఆడ గొడవ వెళ్తా ఉంటివే? ఓకే ఓకే. ఇక్కడ అయిపోయినట్లల్లా సూర్యన్న రామంజన్న అన్నం తెచ్చేస్తున్నారు. అంజనా సాంబార్ ఇస్తున్నావా? ఓకే గుడ్ గుడ్ అన్నా. హాయ్నా, తినండి అన్నా. హాయ్ ముని, తిన్నారా ఇంకా లేదా? చూడండి జనసంద్రోహం ఎంతమంది వచ్చినారో. హాయ్ పిని, అందరు ఇక్కడ చూడండి. అందరూ చూడండి. అన్నం తినండి ఊరికే మీరు. బాబాయ్ పిని, ఆస్పేర్ పిని, బాబాయ్ కనపడలేదమ్మా, కనపడలేదు అస్సలకి.
హాయ్ బ్రో. ఉదయం నుంచి అన్నం వడ్డిస్తూనే ఉన్నాడు మా అన్నగారు. చూడండి ఫ్రెండ్స్, కలర్ రైసా? నలుగుట్టి మామ, ఇక్కడ చూడు నలుగుట్టి మామ పాయసం వడ్డిస్తున్నాడు. హాయ్ హలో కార్తీక్, హాయ్. హాయ్ అన్న. అత హాయ్ అత అక్కాటివే హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. నా బిడ్డ లేదా హాయ్ అని తింటారక్క. ఇప్పుడే మేము పార్క్లోకి వచ్చాము. నేను మా రామ్మామ, మా సలం మామ. చూడండి ఫ్రెండ్స్. హాయ్ మామ, ఎప్పుడు వచ్చినారు హైదరాబాద్ నుంచి? 3 రోజులైందా? ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మన ఊరు పల్లెటూరు వాతావరణం? గట్టిగా మాట్లాడమమ్మా. పండగ మన పల్లెటూరు అయినా ఇంత సంబరంగా ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడలేదు నేను ఇంత సంబరంగా. ఇప్పుడే గిడ్డ ఐస్ క్రీమ్ తెచ్చిచ్చినాడు మాకు. థ్యాంక్ యూ గిడ్డ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్.